హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తండ్రి కూతుర్ల వంటిల్లు. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ. సాయంకాలం వేళల్లో వర్షం పడుతున్నా, చల్లగా ఉన్న వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చీలను మధ్యలోనికి ఘాట్లు పెట్టుకొని వాటిలో ఉన్న సీడ్స్ తీసేసి బయట పెట్టాలి. ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఉప్పు, వాము, శనగపిండి వేసి కలిపి వాటిని మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చిలోనికి స్టఫ్ చేయాలి. చూస్తున్న విధంగా స్టఫ్ చేసి అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోనికి శనగపిండి తీసుకొని దాన్ని ఎలా కలపాలంటే శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం 2 స్పూన్ల బియ్యపిండి వేస్తే చాలా మంచిగా పైన క్రిస్పీగా వస్తాయి. మీరు నమ్మరు, మనం బండి మీద హోటల్లో కొనుక్కున్న దానిలాగా పైన క్రిస్పీగా లోపల మంచిగా స్టఫింగ్తో బాగుండేలాగా ఉంటాయి. ఉప్పు, కొంచెం కారం కూడా వేసి కలుపుకొని ఇప్పుడు మరుగుతున్న వేడి ఆయిల్ కూడా వేసి కొంచెం సోడా ఉప్పు కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకుంటే పిండి అనేది మిర్చికి పట్టి ఉండాలి. మరీ జారుగా కాకుండా మరీ పలుచగా కాకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లోనికి వీడియోలో చూస్తున్న విధంగా మిర్చి ముంచి సైడ్కి అనుకొని ఒకవైపుగా అనుకొని వేయాలి. ఇలా వేస్తే ఒకవైపు మిర్చి అనేది కనపడుతూ మిర్చి కూడా లోపల మిర్చి కూడా కాలి లోపల వరకు కాలుతుంది. పైన క్రిస్పీగా లోపల మిర్చి కూడా కాలి మంచిగా వస్తాయి. చూస్తున్నారు కదా. పొంగి మనం కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి పిండి బాగా పట్టి మంచిగా పొంగి బయటికి ఎలా ఉన్నాయో, బయటేమో క్రిస్పీగా ఉంటుంది, లోపల స్టఫింగ్తో చాలా బాగుంటాయి. బండి సైడ్ మనం బయట ఎలా కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మీకు కూడా ఇష్టం కదా ఇలాంటి బజ్జీలు అంటే. ఇంకా ముందు ముందు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.